అటువంటిది ఇక్కడ కూర్చుని నా దగ్గర సునాయాసంగా అబద్ధం చెబితే నేనెలా వదిలేస్తాను చెప్పు? ఏదైనా సరే చెప్పుకోవచ్చు, ఏదైనా సరే అడగచ్చు. ఏం లేదమ్మా, చాలా సంవత్సరాలు నీకు దూరంగా ఉండడం వలన నువ్వు నాకు పుట్టినరోజులు చేయలేకపోయావు. ఇప్పుడు నేను 11వ సంవత్సరంలో అడుగు పెట్టాను. ఆడపిల్లలకు ఓణీల ఫంక్షన్ చేస్తారు కదా, నాకు కూడా చేస్తావా? అర్చన రూపంలో నీ కళ్ళెదురుగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి వేడుకలకు నోచుకోలేకపోయాను. అందుకే ఓణీల ఫంక్షన్ చేయమని అడుగుతున్నాను. నా ఫ్రెండ్స్ కి చాలా మందికి జరిగింది కూడా. ఇన్ని రోజులు నీ విషయంలో నేనేది చేయలేకపోయాను కాబట్టి నువ్వు అడిగిన ఈ చిన్న కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. అసలు ఈ విషయం నీతో అడిగించుకునేంత వరకు నేను తెచ్చుకోకుండా ఉండాల్సిందే. నాకే గుర్తొచ్చుండాలి. సారీ తల్లి. అయ్యో పర్వాలేదమ్మా, ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకు? సరే బంగారం, ఆ వేడుకని ఘనంగా జరిపిస్తాను. నా ఫ్రెండ్స్ ని, నా ఆఫీస్ స్టాఫ్ ని అందరినీ పిలుస్తాను. చేస్తానన్నాను కదా, మరెందుకు బుంగమూతి పెట్టావు? నువ్వు ముఖ్యంగా పిలవాల్సింది మన వాళ్ళని. నానమ్మ వాళ్ళందరూ రావాలి. నాన్న నువ్వు కలిసి చేయాలి. అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. ఏమంటావ్? నేను పిలిస్తే వాళ్ళేమంటారో నీకు తెలుసు. అయినా నువ్వీ కోరికని ఎలా కోరగలిగావా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ నా గురించి ఏదైనా చేయగలుగుతుంది అన్న నమ్మకంతో అడిగాను. మా అమ్మ నా కోసం సాక్షాత్తు ఆ అమ్మవారిని రప్పించింది. అటువంటిది నాన్నను, నానమ్మ కుటుంబాన్ని రప్పించలేదా? సవాలు విసిరితే సముద్రాన్ని కూడా దాటగల సమర్థురాలు నా తల్లి. చిన్న సెలయేరు లాంటి సమస్యను దాటలేదా? అమ్మ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సరే అమ్మా, నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నువ్వు కోరిన కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాను. కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకని జరిపిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. నాన్నను నిన్ను కలపడానికి ఆ ఫంక్షన్ ఏదైనా ఉపయోగపడుతుందని ఆశతో కోరాను. నిన్ను ఇబ్బంది పెట్టుంటే క్షమించమ్మా. సరే, ఇలా రా.